ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాభివందనాలు. దయచేసి ఇటు దీని కాల సమయం మందు ఈ యొక్క దేవుని యొక్క సన్నిధానం విచ్చేసిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. దయచేసి అందరూ తల్ల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని మనం దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఇగో మహాగరుడును మహోన్నతమైన దేవానికి స్తోత్రం నా తండ్రి, ఇంకో రక్షించి నడిపించిన దేవానికి స్తోత్రం నా ప్రభువా. ఇగో నా తండ్రి ఇటు దీని కాల సమయం నందు నా ప్రభావ నీకు పాసం వచ్చి ఉంటుండగా నా తండ్రి, ఇంకో మాకు కావాల్సిన జ్ఞానమును ఆలోచనను మీరు దయచేసి నా ప్రభువా. ఇగో నా తండ్రి నీకు శ్రేష్టమైన వాక్యంలో ఉన్న ప్రభావ లోతులు నా తండ్రి మేము ఎరుగునట్లుగా నా ప్రభావ. ఇగో నా తండ్రి ఇరిమి ద్వారా మాట్లాడుంటున్నా నా ప్రభావ. ఇగో నా తండ్రి మొరపెట్టుడే నేను మీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు గ్రహింపులైన గూఢమైన సంగతులు నీకు తెలియజెప్పేదని చెప్పిన వాక్యమును బట్టి నా ప్రభావ. ఇగో ఇటు దీని కాల సమయనందు నీకు పాసంగా వచ్చి ఉంటున్నాను నా తండ్రి. ఇగో మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం. ఇగో నా తండ్రి ఇగో మీరే జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. ఇగో ఇటు దీని కాల సమయనందు నా ప్రభావ నీ యొక్క పాసంగా వచ్చిన ప్రతి ఒక్క బట్టి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నా ప్రభావ ఆన్లైన్లో చూస్తున్న వారు కూడా మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభావ. ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రభావ ఆత్మీయ బలమును ఆత్మీయ శక్తిని నా ప్రభావ, ఆత్మీయ జ్ఞానం ఇదిగో మీరు దయచేసి ఇదిగో మీరు బలపరచు నా ప్రభావ. ఇగో నా తండ్రి నీకు పరిచయలో వాడబడినట్లు నా ప్రభావ. ఈ యొక్క ఇటు చిన్న ప్రార్థనను అట్లాగా నా ప్రభావ, ఇటు చిన్న నా ప్రభావ. ఇగో నా తండ్రి బైబిల్ ధ్యానం నా ప్రభావ. ఇంకో మీరే నా తండ్రి ఇదిగో నా ప్రభావ ఆశీర్వదించిన ప్రభావ. ఇగో నా తండ్రి నీ యొక్క రాజ్యం ఉన్న ప్రభావ ఇదిగో స్థాపించబడుటలో నా ప్రభావ. ఇగో నా తండ్రి ఇది నా ప్రభావ కొంత మేరకు నా తండ్రి మాకు సహాయపడినట్లుగా ఇగో మీరే కార్యం జరిగించి నడిపించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనము పోయిన వారం అంటే దానియేలు గ్రంథము 32వ అధ్యాయం వరకు ధ్యానించుకుందాం. దయచేసి ఏమనుకోవద్దు, కేవలం హాస్యాస్పదం కోసం మాత్రమే చెప్పాను. దయచేసి దానియేలు గ్రంథము 9వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే మనం 9వ అధ్యాయం గురించి మనము ఇంతకుముందు బైబిల్ ధ్యానాల్లో మనం మాట్లాడుకున్నాం. అంటే ఆ యొక్క దానియేలు గారి గురించి దానియేలు చేసిన ప్రార్థనను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే మనం కనుక ఇక్కడ పరిశీలించినట్లయితే దానియేలు గ్రంథము మనము మొదటి నుంచి మనం ఏం చేసుకుంటూ వస్తున్నాం, దాన్ని 2 భాగాలుగా మనం చూస్తూ వస్తున్నాం. మొదటి 6 అధ్యాయాలు హిస్టరీ అంటే జరిగిన దాని గురించి అయితే, తర్వాత 6 అధ్యాయాలు జరగబో దాని గురించి అక్కడ వ్రాస్తున్నట్టు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ యొక్క మొదటి 6 అధ్యాయాల్లో ఏంటంటే, మొదటి అధ్యాయము మనం అందరికీ తెలుసుకున్నట్లుగానే మొదటి అధ్యాయం ఏంటిది, అక్కడ దానియేలు షడ్రకు మేషకు అబేద్నెగోలు గూర్చిన పరిచయాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. రెండవ దాంట్లో ఆ యొక్క రాజుగారు అంటే ఈ యొక్క బబులోను రాజుగారు మర్చిపోయిన ఆ యొక్క కళను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. దాని తర్వాత కనుక మనం చూస్తున్నట్లయితే అంటే మొదటిగా ఆ యొక్క పరిచయంలో వారు తమ్మును తాము అపవిత్రపరచుకొనక తమ్మును తాము అపవిత్రపరచుకొనక పరిశుద్ధంగా వారు ఉండుటను బట్టి దేవుడు వారిని ఎలాగో వారికి మంచి ఆరోగ్యమును దేవుడు వారికి మంచి తేజస్సును ఎలాగో దయచేసినని ఆ యొక్క మొదటి అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాం. అయితే రెండవ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే రాజుగారికి ఒక కళ వచ్చి ఆ కళ మర్చిపోయినప్పుడు దాని యొక్క భావాన్ని దానియేలు వివరించుటలో ఆ యొక్క దేవుడు దానియేలుకు తోడై ఉంటున్న విధానానికి వచ్చేసేటప్పటికీ అక్కడ షడ్రక్ మేషకు అబేద్నెగోలు అంటే ఇక రాజుని ఎదిరించి అంటే రాజు ఒక ప్రతిమను పెట్టి దాన్ని మొక్కమన్నప్పుడు వీరు మేము మొక్కము నువ్వు ఏదైనా చేసుకో అని చెప్పేసి వారు చావడానికి కూడా సిద్ధపడి ఆ యొక్క అగ్నిగుండంలో ప్రవేశించినప్పుడు దేవుడు వారికి ఏ అపాయము కలగకుండా వారిని విడిపించడము మనం చూస్తూ ఉంటున్నాం. ఆ యొక్క 4 వచ్చిన యొక్క రెండో కళను అట్లాగే ఆ యొక్క రెండో కళను బట్టి రాజుగారు కొట్టబడటం దేవుని యొక్క ఉపకరణములతో అంటే ఎప్పుడైతే ఈ యొక్క ఇజ్రాయేల్ యూదవారు ఓడిపోయినప్పుడు ఆ యొక్క దేవాలయపులోని ఆ యొక్క ఉపకరణములన్నీ ఇక్కడికి తీసుకొని రాబడ్డాయి. ఎక్కడికి తీసుకొని రాబడ్డాయి? దేవుని యొక్క అంటే ఈ యొక్క బబులోను రాజ్యానికి తీసుకుని రాబడ్డాయి. అయితే బబులోను రాజ్యంలోని ఆ యొక్క దేవాలయపు ఆ యొక్క బొక్కసంలో దాన్ని ఉంచినప్పుడు అయితే దానిలోని ఆ యొక్క ఉపకరణములతో ఈ యొక్క రాజు యొక్క కుమారుడు అక్కడ అతడు దాంతో అతని యొక్క మంత్రులతో తన యొక్క ఉపపత్నులతో తన యొక్క చెలికత్తెలతో అతడు అక్కడ అంటే అతడు సరదాగా గడుపుతున్నప్పుడు దేవుని యొక్క చేతితో అక్కడ ఒక రాత రాస్తాడు. మెనే తక్కువగా చూస్తున్నాడు కాబట్టి దేవుడు నేను ఈ రాజ్యం నుంచి తప్పిస్తున్నాడు అని దేవుడు అంటే తప్పిస్తున్నాడని చెప్పగానే ఆ రాజు చనిపోవడం అక్కడ చూస్తూ ఉంటున్నాం. అయితే ఈ యొక్క 6వ అధ్యాయంలో దానియేలు గారిని
డైరెక్ట్గా దానియేలు గారిని ఆయన్ని ఇబ్బంది పెట్టడానికి దుష్ట ఆలోచనలు కలిగి దుష్ట బుద్ధి కలిగి ఈయన చుట్టూ ఉన్న ఆ యొక్క దేశపు మంత్రులు ఏం చేస్తారంటే ఈయన మీద ఎట్లాగైనా ఇబ్బంది పెట్టాలని ఒక శాసనాన్ని తీసుకొచ్చి ఒక బొమ్మకు మొక్కాలి, మీరు ఏ దేవుడికి మొక్కకూడదని ఒక రాజముద్రను వాళ్ళు తీసుకొచ్చినప్పుడు, రాజ శాసనాన్ని వారు తీసుకొని వచ్చినప్పుడు దానియేలు యథాతథిగా ముమ్మారు ఇజ్రాయేలు వైపు తన చేతులెత్తి ప్రార్థన చేయడం సంగతులు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అయితే అవన్నీ మనం చూసిన తరువాత ఆ యొక్క దానియేలు అట్లా బ్రతుకుతున్న విధానాన్ని బట్టి వాళ్ళు రాజ శాసనాన్ని ఇతడు ధిక్కరించాడని, రాజు యొక్క ఆజ్ఞను ఇతడు ధిక్కరించాడని ఇతని మీద శిక్ష విధించాలని రాజు మీద ఒత్తిడి తీసుకుని వచ్చి ఏం చేశారంటే ఇతను తీసుకెళ్ళి సింహాల గుహలో వేస్తారు. ఆ యొక్క సింహాల గుహలో అతడు పడివేయబడిన కాలం నుంచి ఆ యొక్క రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అట్లాగే ఈ యొక్క సింహాల గుహలో దానియేలు పడిన వెంటనే దేవుని యొక్క దూత అక్కడ సింహపు నోళ్లను మూసి ఉంచుతుంది. ఎప్పుడు తర్వాత రోజు ఉదయం రాజు వచ్చి నీ దేవుడు నిన్ను రక్షించిన అంటే, దేవుని ఎదుట నేను నిర్దోషిగా కనపడుతుని, అందరూ బట్టి నా దేవుడు నన్ను రక్షించను అని అక్కడ దానియేలు మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. అయితే తర్వాత దానియేలును బయటకు తీసి అక్కడ ఆ యొక్క మిగతా మంత్రులను ఎవరైతే దానియేలును అయితే ఈ యొక్క 6 అధ్యాయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 6 అధ్యాయాలు ఏంటంటే జరిగిన సంగతులను గురించి, అంటే ఆ దానియేలు గారి యొక్క సమయంలో జరిగిన సంగతులు ఈ యొక్క మొదటి 6 అధ్యాయాలు. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే 7వ అధ్యాయంలో దానియేలు గారికి ఒక కళ కనిపిస్తుంది. అక్కడ 4 జంతువులు ఉంటాయి. వీటిలన్నిటి తర్వాత ఇంకొక అతను వచ్చి అక్కడ రాజ్యం నిలుస్తాడు. ఇదంతటికి మనం ఇక్కడ దేనికి సాదృశ్యంగా మనం మాట్లాడుకున్నామంటే దేవుని యొక్క రాజ్య స్థాపన గురించి సాదృశ్యంగా మనం మాట్లాడుకున్నాం. రెండవ కాలంలో ఒక 2 జంతువులు దాని తర్వాత ఒకటి వచ్చి పొట్టేలు ఉంటుంది, దాని తర్వాత ఒక మేకపోత వచ్చి దాన్ని చంపడం, ఇవన్నీ మనం చూస్తుంటున్నాం. ఆ రెండిట్ల గురించి కూడా ఒకరి కాలాన్ని తెలియజేస్తే ఇంకొక రాజు యొక్క కాలాన్ని, అంటే ఈ యొక్క అలెగ్జాండర్ కాలాన్ని తెలియజేస్తున్నట్లుగా అట్లా మనం జరిగిన ఆ యొక్క బైబిల్ ధ్యానంలో మనం చూసుకున్నాం. అయితే ఈ యొక్క 9వ అధ్యాయానికి మనం వచ్చినప్పుడు ఈ యొక్క 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 9వ అధ్యాయంలో దానియేలు గారు తన యొక్క జనాంగమును గురించి, దానియేలు గారు తన యొక్క యూదా జనాంగం, తనకి ఇజ్రాయేల్ జనాంగం గురించి అతను ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎందుకనయ్య అంటే అక్కడ మనం చూసినట్లయితే 9వ అధ్యాయం 2వ వచనంలో చూద్దాం. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వలన గ్రహించుతిని అని. ఏంటంటే మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, అంటే దేవుడు ప్రతి దాని గురించి ఒక సమయాన్ని ఆయన కేటాయిస్తాడు. ఆ సమయము పరిపూర్ణమైనప్పుడు, ఆ సమయము పూర్తిగా వచ్చినప్పుడు, ఆ సమయము దాటిపోయినప్పుడు మాత్రమే వారికి వేరొక సమయం వస్తుంది తప్ప, అంటే ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగం చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి 70 సంవత్సరములు ఆయన శ్రమను, 70 సంవత్సరములు ఆయన ఈ యొక్క బబులోను దేశం యొక్క చెరలో ఉండాలి, మీరు ఈ బబులోను దేశం యొక్క పాలనలో మీరు ఉండాలి అని ఈ యొక్క దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడిన సంగతులు మనం చూస్తూ ఉంటున్నాం. దయచేసి ఈ బైబిల్ ఉన్నవారు తెలిసినట్లయితే ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. ఏంటిది? ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. దయచేసి ఒకసారి కనుక మనం తీసినట్లయితే, దయచేసి తొందరగా తీయండి. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం. ఆ దేశమంతయు పాడుగాను నిర్జనముగాను ఉండును. ఈ జనులు 70 సంవత్సరములు బబులోను రాజులకు దాసులుగా ఉందరు. హల్లెలూయా. ఏంటంట ఇక్కడ రాజు సంగతులు చూశారు కదా. ఏంటి ఈ యొక్క జనులు అంటే వారు చేసిన తప్పిదములను బట్టి, వారు చేసిన ఇట్లన్నిటిని బట్టి దేవుడు విసిగిపోయి వారికి కష్టకాలమును, వారికి దాసుల గృహమును అంటే దాసత్వమును ఆయన వారికి అనుగ్రహించాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరములు దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ యొక్క 70 సంవత్సరాలు ముగియ వస్తున్నాయి, ఆ యొక్క 70 సంవత్సరములు అవి నిండిపో వస్తున్నాయి అని ఇక్కడ గ్రహించి దాన్ని బట్టి ఇక్కడ దానియేలు
ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇదిగో మనం కూడా చూసాము కదా, ఈ యొక్క జరిగిన 7-8 అధ్యాయాల్లో, అంటే 7-8 అధ్యాయాల్లో ఒక రాజు తర్వాత ఇంకొక రాజు, ఒకరి సామ్రాజ్యం తర్వాత ఇంకొకరి సామ్రాజ్యం స్థాపించబడడానికి, అంటే వారు చేసిన పాపములే కానీ, వారు పెట్టిన ఇబ్బందులే కానీ, వారు చేసిన ఆ యొక్క పరిపాలన కానీ, ప్రతిదానికి ఒక సమయం ఉంది. ఆ సమయం ముగి వచ్చిన తర్వాత వారి యొక్క పాపక్రియలు పరిపూర్ణమైన తర్వాత దేవుడు ఇంకొక సామ్రాజ్యాన్ని స్థాపించడము, లేదంటే ఇంకొక రాజుగారికి దేవుడు అవకాశం ఇవ్వటము, లేదంటే ఇంకొక రాజుగారిని ఈ యొక్క అంటే ఒక సామ్రాజ్యాధిపతిగా దేవుడు ఎన్నుకోవడము మనం అక్కడ చూస్తున్నాం. జూలియస్ సీజర్ గారి గురించి మాట్లాడుకున్నాం, అలెగ్జాండర్ ది గ్రేట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇట్లా కొంతమంది రాజుల గురించి, వారి యొక్క కాలాల గురించి, వాటిలన్నిటి గురించి జరిగిపోయిన మనము దానియేలు గ్రంథ ధ్యానాల్లో మనము చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ప్రతిదానం గురించి, ఆయన ప్రతి వాక్యం గురించి అక్కడ కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం. వారి యొక్క కాలం పరిపూర్ణమైనప్పుడు వారు దేవుని యొక్క జనుల మీద వారు చేస్తున్న ఆ యొక్క యుద్ధములే కానీ, వాళ్ళు చేస్తున్న ఆ యొక్క క్రియలే కానీ, అవి అన్నీ పరిపూర్ణమైనప్పుడు దేవుడు ఇంకొక రాజును తీసుకొచ్చి అక్కడ అధిష్ఠించడము, ఇంకొక సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి దేవుడు అక్కడ స్థాపించడం మనం చూస్తున్నాం. అంటే ప్రతిదానికి దేవుడు కాలాలను నిర్ణయించి ఉంటున్నాడు, ప్రతిదానికి దేవుడు సమయం నిర్ణయించి ఉంటున్నాడు. ఆ యొక్క సమయం పరిపూర్ణమైనప్పుడు, ఆ యొక్క సమయము ముగి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వేరే కాలము, వేరే సమయం అనేది మనకు మొదలవుతుంది. మనం అందరం అనుకుంటాం, నాకు శ్రమ వచ్చింది, శ్రమలో నేను నలిగిపోతున్నాను అని. ఎందుకు మీరందరూ అనుకోవచ్చు, కానీ దానికి కూడా పరిపూర్ణ సమయం అనేది ఉంటుంది. దానికి కూడా అది పూర్తి కావాల్సిన సమయం ఉంటుంది. అది సమయం పూర్తి అయిపోయిన తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండారుగా నీకు అనుగ్రహించబడతాయి. నేను అడిగాను, ఏంటి ప్రభువా ఇది, ఇంత కష్టాలు ఎందుకు, ఇన్ని ఇబ్బందులు ఎందుకు, ఏంటి ప్రభు అంటే అప్పుడు దేవుడు నాకు ఒక ఆలోచన దయచేశాడు. ఏంటంటే ఈ యొక్క మనుషులు, ఇప్పుడు ఉదాహరణకి మనం చెప్తూ ఉంటాం, ఎవరికైనా కానీ మనం సైకిల్ తొక్కించాలంటే మనం వెనకాల పట్టుకుని జాగ్రత్త వారికి సైకిల్ నేర్పించి, లేదంటే చిన్న సైకిల్ మీద వారు 3-4 దెబ్బలు తగిలిన తర్వాత వారికి మనం పెద్ద సైకిల్ కొని పెడతాం, వారికి మంచిగా సైకిల్ రావాలని. ఇంకొకటి బైక్ మనం వారి చేతికి ఇవ్వాలంటే వారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి అని చెప్పేసి మనం చెబుతాం. అట్లాగా ప్రతి దానికి మనము ఒక అర్హత అనే దాన్ని ఎట్లాగైతే మనం నిర్ణయిస్తూ ఉంటున్నామో, ఈ యొక్క ఆశీర్వాదాన్ని మోయటానికి కూడా ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఏంటి అంటే శ్రమను అనుభవించడం, శ్రమను ఎదుర్కోవడం, శ్రమను జయించడం దేవుడు అడుగుతున్న అర్హత. కాబట్టి అట్టి అర్హత మనం సంపాదించాలి అంటే శ్రమలో కూడా దేవుని మీద ఆధారపడి మనము జీవించవలసిన వారమే అంటున్నాం. ఎప్పుడైనాను మనము అంటే ఆ యొక్క శ్రమ, ఇప్పుడు ఉదాహరణకి మీకు రోజు మీరు స్కూల్కి వెళ్తుంటే చిన్నపిల్లవాడికి మీరు 10 రూపాయలు ఇచ్చారనుకోండి, మంచిగా కొనుక్కుంటాడు. తర్వాత ఇంకొక వారం రోజులకి నువ్వు ఇంకొక 100 రూపాయలు ఇచ్చావనుకో, ఆడు ఇంకా బాగా కొనుక్కుంటాడు. తర్వాత రోజులు ఇంకొక 1000 రూపాయలు ఇచ్చావనుకో, ఇంకా బాగా కొనుక్కుంటాడు. తర్వాత రోజులు ఇంకొక 10,000 ఇచ్చావనుకో, ఇంకా బాగా కొనుక్కుంటాడు, అన్నీ చేస్తాడు. కానీ తర్వాత ఏమంటే అది ఆశీర్వాదం అని అతను మర్చిపోయి, ఇది నా యోగ్యత, ఇది నా ధన్యత, ఇది నా యొక్క భాగ్యము, ఇగో దీన్ని అంటే ఇది నా వలన కలిగినది అని అనుకుంటారు. ఎందుకంటే ఈ యొక్క దానియేలు గ్రంథంలో కూడా చూస్తాము, రాజుగారు తనకు కలిగిన గర్వాన్ని బట్టి ఆయన ఒక రాజనగరం మీద నడుస్తూ ఆయన చూసి అనుకుంటాడు, ఇంత గొప్ప సామ్రాజ్యాన్ని, ఇంత గొప్ప నగరును, ఇంతమంది ప్రజలను, వీళ్ళందరి మీద ప్రభుత్వం నేను చేస్తున్నాను, కాబట్టి నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత జ్ఞానవంతుడిని అని అనుకోగానే దేవుడు తక్షణమే అతన్ని ఆ యొక్క సింహాసనం నుంచి తప్పించడము, తర్వాత అతన్ని 7 సంవత్సరాల తర్వాత అతడు మారి తన యొక్క మనసు మార్చుకొని, ఇదిగో సర్వోన్నతమైన దేవుడు నీవే, కాబట్టి నీవు నాకు మరల నా యొక్క రాజ్యాన్ని తిరిగి ఇమ్మని అడిగినప్పుడు దేవుడు ఆయనకు తిరిగి మరల ఆ రాజ్యమును దేవుడు అనుగ్రహించి ఉంటున్నాడు. ఆ యొక్క కళను కూడా దేవుడు ముందే చెప్పాడు, నీకు 7 సంవత్సరాలు ఇస్తున్న సందర్భం అంతా నిర్ణయిస్తాడు. అట్లాగే ఆ రాజు ఎట్లాగైతే గర్వపడ్డాడో, మనము కూడా ఆశీర్వాదం మీద ఆశీర్వాదం వస్తే మనలో కూడా గర్వం వస్తుంది. కానీ దేవుని ముందు దీనత రాదు, దేవుని ముందు ఒప్పుకోలు రాదు, దేవుని ముందు వంగి ప్రార్థన చేయగలిగిన మనస్సు
మనకు రాదు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము ఆలోచించవలసింది ఏంటి అంటే, దేవుడు నీ శ్రమలోనే కానీ, నీ ఇక్కట్లో కానీ, నీ అనారోగ్యతలోనే కానీ, నీ యొక్క సమస్యలో దేవుడు నీకు తోడుగా ఉంటున్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిత్యము ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు నన్ను చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు నా కోసం ఆయన దూతలు నాకు కావలిగా ఆయన కాస్తూనే ఉంటాడని ఒక విషయాన్ని మాత్రము మనం ఎన్నడూ మరువకూడదు. ఎప్పటికీ ఆ యొక్క మాటను మనము విడవకూడదు. అయితే ఈ 9వ అధ్యాయంలో మనం మాట్లాడుకున్న విధముగా దానియేలు ఈ యొక్క కాలము, ఈ యొక్క సమయము పరిపూర్ణమై వస్తున్నాయి. అంటే మా యొక్క శ్రమలు పరిపూర్ణమై వస్తున్నాయి కాబట్టి దేవుడు మా నుంచి కొంత ఆశించాడు. దేవుడు ఈ యొక్క 70 సంవత్సరాల కాలం బట్టి ఆయన మా నుంచి కొంత కోరుకున్నాడు. అది ఏంటనేది తర్వాత ఆయన ప్రార్థన విధముగా, ఆయనకు ప్రార్థన రూపముగా ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళాడు. ప్రతి ఒక్క వాక్యాన్ని చదువుకుంటూ దాని యొక్క భావాలను, లేదంటే దాని యొక్క సందర్భ విశేషాలను మనం చూద్దాం. అయితే 3వ వచనంలో పట్టుకుందాం. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన పోసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటేనే నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా, ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవు దేవా, నీ ఆజ్ఞను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదా దేశ జనులకు అందరికీ చెప్పిన మాటలను ఆలకింపక. హల్లెలూయా. ఏంటి? యూదా దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపగా. అక్కడ చెప్తూ ఉంటున్నాడు, నిత్యుడగు దేవా. ఏంటది? ఈ యొక్క 3వ వచనంలో చెప్తూ ఉంటాడు కదా, మహత్యము గల దేవా, భీకరుడగు దేవా అని చెప్పేసి ఇక్కడ దేవుడి గురించి ఆయన ప్రార్థన ప్రారంభించాడు. ఏమనంటే, ప్రభువా, నీవు నీ ప్రవక్తలను పంపించావు. నువ్వు మహత్యము గల దేవుడు, నువ్వు భీకరుడగు దేవుడు. నీవు మాకు నీ యొక్క ఆజ్ఞలు ఇచ్చి ఉంటున్నావు. నీ యొక్క ప్రవక్తలను మా కోసం, అంటే మా యొక్క రాజులను గద్దించడానికి, మా యొక్క అధిపతులను గద్దించడానికి. అక్కడ చెప్తాడు కదా, ఏమని? మా యొక్క పితరులను, యూదా దేశ జనులందరికీ చెప్పిన మాటలను వారు ఆలకింపలేకపోయిరి. ఏంటంట? వారు ఆలకించలేకపోయిరి. ఈ యొక్క 70 సంవత్సరముల దినములు వారు హింసించబడడానికి, ఈ యొక్క 70 సంవత్సరములు వారు నలగొట్టబడ్డ గల కారణం ఏంటంటే, మొదటి కారణము వారు ఆలకింపకపోయిరి. అంటే తన ప్రవక్తలు ఏదైతే గద్దిస్తూ ఉంటున్నారో, తన ప్రవక్తలు ఏదైతే ప్రవచిస్తూ ఉంటున్నారో, తన ప్రవక్తలు ఏదైతే, అమ్మ మీరు ఇది చేయకండి, మీరు ఇలా ఉండకండి, మీరు మాట్లాడకండి, మీరు ఇలాంటి వాటికి మీరు మొక్కకండి, ఇలాంటి వాటికి మీరు బలులు అర్పించకండి, ఇట్లాంటి వారికి ధూప నైవేద్యములు మీరు పెట్టకండి అని తన ప్రవక్తలు మారు వారు చెబుతూనే వచ్చి ఉంటున్నారు. వారు వీటన్నిటిని వెనక ఏమైపోయారు ఈ రోజున? ఏంటంటే తర్వాత వచనంలో చెబుతూ ఉంటారు, నీ ఆజ్ఞలను విధులను అనుసరించటమా నీ పాపులను దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అంటే ఏంటంట? వారు మాట వినకుండా, ఏంటి, దేవుడు తన ప్రవక్తల చేత చెప్పిన మాటలు వినకుండా ఆయన ఆ ఆజ్ఞలను విడిచిన వారే చెడుతనమును అనుసరించుచు దాన్ని ప్రవర్తించుచు పాపులను దుష్టులై ఉండి తిరుగుబాటు మేము చేసిన వారము అని చెప్పేసి అక్కడ ఈ యొక్క దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. మొదటగా వారు ఏం చేశారంటే ఆ యొక్క మాటను ఆలకించలేదు. సరికదా, వారు దాన్ని బట్టి మళ్ళీ తిరుగుబాటు చేశారు. ఏంటి? తిరుగుబాటు చేశారు. మాటలను ఆలకింపకపోవటము, తిరుగుబాటు చేయడానికి గల రెండు. వినకపోవటం అంటే ఏంటంటే, చెప్పిన దాన్ని కేవలం నువ్వు వినటం లేదు, కానీ నువ్వు ఏదో అంటే మరీ దారుణమైన పని చేయట్లేదు, నువ్వు ఏదో చెప్పిన మాట వినకుండా అక్కడ కూర్చుని ఉన్నావని అర్థం. మాట ఆలకింపకపోవటం అంటే, పాపలమును దుష్టములనండి నీ యొక్క ఆజ్ఞలను అనుసరింపక మేము నీకు తిరుగుబాటు చేశాము అంటే, చెప్పిన పని కాకుండా వారు వేరొక కార్యాన్ని వారు చేస్తూ వచ్చారు. దయచేసి 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. ఏంటి? వారు మాటలు ఆలకింపలేదు, రెండవది తిరుగుబాటును వారు చేస్తూ వచ్చారు. మాట వినకపోవటం ఏంటంటే, దేవుడు తన ప్రవక్తల ద్వారా, దేవుడు తన ఆజ్ఞల ద్వారా, దేవుడు తన బిడ్డలతో ఆయన మాట్లాడాల్సిన అన్ని విధములుగా ఆయన మాట్లాడుతూ వెళ్ళిన ఆ యొక్క మాటలను వారు వాళ్ళ యొక్క చెవిని పెట్టుకోకుండా, వారు ఆ యొక్క మాటలను ఆ యొక్క చెవిలో పెట్టుకోకుండా, వాటిలన్నింటిని పెట్టుకుండా వాళ్ళు ఏం చేశారంటే
తిరుగుబాటు వాళ్ళు చేస్తారు. అంటే దేవుడు చెప్పిన కాకుండా పలానా ఈ వేరే ఏ దేవుళ్ళు మీరు మొక్కొద్దంటే వారికి నచ్చిన దేవుడినల్లా మొక్కుకుంటూ పోయారు. వారికి నచ్చిన దానిలో విగ్రహాలను చేసుకుంటూ పోయారు. ఇదిగో ఆ దేవత, ఈ దేవత, ఈ దేవుడు, ఆ దేవుడు అంటూ వారు అనేకమైన దేవుళ్ళని చేసుకుంటూ, అనేకమైన విగ్రహాలను చేసుకుంటూ, అనేకమైన ఆచారాలను పాటిస్తూ, అనేకమైన ధూప నైవేద్యములు, ఇదిగో అందరికీ యొక్క సృష్టిని పూజించే విధముగా వారు మారిపోయినప్పుడు దేవుడు చెప్తున్నాడు, వారు తిరుగుబాటు చేశారు. వారు తిరుగుబాటు చేస్తారు. మాటను ఆలకింపకపోవటం ఏంటంటే, చెప్పిన మాటను కేవలం వినకుండా ఉదాహరణకి అట్లా కూర్చోవటం. వారు అంటే మాట ఆలకింపలేదు సరికదా, దానిని బట్టి అది మాత్రమే కాకుండా వారు మళ్ళీ తిరుగుబాటు చేశారు. ఏం తిరుగుబాటు చేశారు తెలుసా? ఆజ్ఞను ఆటించలేదు, పాపము చేసి ఉంటున్నారు, దుష్టులునై ఈ ప్రవర్తన అంతటినీ వాళ్ళు అనుసరిస్తూ వచ్చారు. అందును బట్టి దేవుడికి వారు తిరుగుబాటు చేసి ఉంటున్నారు. దయచేసి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఇంతకు ముందు యొక్క బైబిల్ ధ్యానాలు, దానియేలు బైబిల్ జ్ఞానాల్లో మాట్లాడుకుంటున్నాం. 9వ అధ్యాయము ఇది 2వ వారం మనం మాట్లాడుకుంటాం. ఇంతకుముందు మాట్లాడుకున్న వారంలో మనం మాట్లాడుకున్నాం, మనము మన యొక్క తర్వాత తరానికి, నేను యొక్క ఇజ్రాయేల్ జనాంగం గురించి నేను బైబిల్ మొత్తం 4-5 సార్లు నేను చదివాను. 6వ కూడా నేను చదువుతున్నాను. దాంట్లో నాకు అదేం లేదు, నేనేం పెద్ద గొప్పవాడిని నాకంటే పాపం ప్రతి 6 నెలలకు ఒక్కొక్కసారి బైబిల్ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు బైబిల్ అంటే బైబిల్ యొక్క మాటలు మాత్రమే వాళ్ళ యొక్క చెవుల్లో వేసుకుంటారు, బైబిల్ యొక్క మాటలు మాత్రం వాళ్ళ యొక్క జీవితంలో పెట్టుకుంటారు. అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నేనేం గొప్పవాడిని చెప్పట్లేదు, నేనేం చెప్పట్లే. కాకపోతే చదివిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది, ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగము ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగము తరము తర్వాత తరము అంటే దేవుని యొక్క కార్యములు చూసి ఆ యొక్క కార్యముల నుంచి వాళ్ళు రక్షించబడిన తర్వాత వారు ఆ యొక్క కార్యాలను తర్వాత తరము చెప్పటంలో, తర్వాత తరాన్ని దానిలో పెంచటంలో వారు విఫలమై ఉన్నారు. అట్లాగే నువ్వు నీ యొక్క పిల్లల గురించి కూడా నువ్వు జాగ్రత్త పడాలి. నేను పోయిన వారం అంతకుముందు జరిగిన ఈ యొక్క 9వ అధ్యాయం జరిగిన వారంలో మనం చాలా మాట్లాడుకుందాం. దయచేసి కుదిరితే ఆ యొక్క వీడియో చూడండి. ఎందుకంటే దానిలో ఉంటుంది మా యొక్క YAWC నాదరగుల్ యేసువాలయం చర్చ్ యొక్క ఈ యొక్క ఛానల్లోనే ఉంటుంది, దయచేసి చూడండి. అయితే దాంట్లో మనం మాట్లాడుకున్న ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ యొక్క పిల్లలకు తర్వాత తరానికి వారు చెప్పటంలో, తరానికి వారు వివరించడంలో వారు విఫలమవుతూ వస్తారు. మనం ఈస్టర్ బాగా జరుపుకుంటున్నాం, ఈరోజు మనం లెంట్ డేస్ బాగా జరుపుకుంటున్నాం. మన పిల్లలకు ఎంతవరకు మనం చెప్పగలుగుతున్నాం అనేది దయచేసి జ్ఞాపకం పెట్టుకుంది. ఈ యొక్క క్రిస్మస్ రోజున మనము క్రిస్మస్ ట్రీ ఎందుకు పెట్టాలి, ఈ యొక్క క్రిస్మస్ రోజున మనము పైన స్టార్ ఎందుకు పెడతాం, ఈ క్రిస్మస్ రోజున మనం క్రెబ్ ఎందుకు పెడతాం, 25వ తారీఖునే మనం క్రిస్మస్ ఎందుకు చేసుకుంటాం, ఈ యొక్క రోజుకి ఉన్న యొక్క బహువిధములైన ఆ యొక్క చాలా దీని గురించి నేను చాలా ఈ యొక్క రోజున గురించి చాలామంది చాలా విధాలుగా చెప్తుంటారు. అవి అన్నీ ఏంటి, మనం ఎలాగ చూడాలి, మనం ఎలాగ చేయాలి ఏంటి. ప్రతి సంవత్సరం వేరే రోజున ఎందుకు వస్తుంది? దేవుడు చనిపోయింది ఒక రోజునే కదా, దేవుడు మరణించింది, ఆయన మరణించిన డేట్ ఒకటి ఉంటుంది కదా, ఆ డేట్నే మనం జరుపుకోవాలి కదా. మనం ఎందుకు మరి ఇట్లా ప్రతి సంవత్సరం వేరే డేట్లు మనం ఎందుకు జరుపుకుంటున్నాం? ఇట్లా వీటిలన్నిటి గురించి మన యొక్క బైబిల్ గురించి, మనం చేసే పండుగలను గురించి, మనము అనుసరించే ప్రతి విధానం గురించి మన పిల్లలకి చెప్పాలి. అమ్మ ఆచరించకూడదమ్మా, అనుసరించే విధానం చెప్పాలి. అనుసరించే విధానానికి ఆచరణ ఏంటంటే ఈ సమయానికి ఇట్లా చేయాలి కాబట్టి చేసి వెళ్ళిపోతాం. ఈ యొక్క అనుకరించే విధానం ఏంటంటే దీనిలో ఈ యొక్క స్పష్టత ఉన్నది, దీనిలో ఈ యొక్క శ్రేష్టత ఉన్నది, దీనిలో ఇటువంటి పరిశుద్ధత ఉన్నదని ఈ యొక్క వాక్యాన్ని మనకు పిల్లలకు బోధించి, ఈ యొక్క వాక్యాన్ని మనకు పెంచగ ఆచరణ ఏంటంటే, ఇదిగో నువ్వు ప్రతిరోజు బైబిల్ ఓపెన్ చేసి ఏదో ఒకటి చదువు, తర్వాత ప్రతిరోజు చర్చికి పోయి ప్రార్థన చేసుకుంటారా చాలు. ఇది కాదమ్మా, అది ఆచరణ అవుతుంది. కానీ అనుసరించే విధానం ఏంటంటే, అమ్మ ఇదిగో ఉండాల్సిన విధానము, నీ తోటి వారితో ఉండాల్సిన విధానము, నీ యొక్క పొరుగు వారితో ఉండాల్సిన విధానము, ప్రతి దానిని గురించి దేవుడు నీ కొరకు దాచి ఉంచిన సమాచారమే, దేవుడు నీ కొరకు రాచి ఉంచిన జ్ఞానమే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం అని నువ్వు చెప్పి నీ యొక్క పిల్లలకు బోధించి, నీ యొక్క పిల్లలను వారిని ఉజ్జీవింపజేసిన వారికి నీవు ఈ యొక్క లోకంను గురించి, ఈ యొక్క బైబిల్ గ్రంథం గురించి, దేవుని గురించి పరిపూర్ణమైన పరిపక్వ జ్ఞానము కనుక నీవు వారికి అందించినట్లయితే పరిపూర్ణమైన పరిపక్వ జ్ఞానం కనుక మనకి ఎందుకు అంటే మనకు అది ఈస్టర్ అనేది ఎప్పుడు సండే రావాలి. ఎందుకంటే దేవుడు పునరుద్ధానమైంది ఆదివారం కాబట్టి, అట్టి ఆదివారాన్ని మనము హోలీడేగా మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ దినము అనేది ఆదివారం రావాలని అట్లా పెట్టారు. ఆ యొక్క ఆదివారం కూడా ఎట్లా వస్తుంది అంటే,
ఈ యొక్క వసంత ఋతువు వెళ్ళిపోయే కాలం ఉంటుంది. ఆ వసంత ఋతువు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫుల్ మూన్ డే వస్తుంది. అంటే అమావాస్య పౌర్ణమి మీద అంటారు కదా, అట్లా ఒక ఫుల్ మూన్ వస్తుంది. ఆ ఫుల్ మూన్ తర్వాత వచ్చే ఫస్ట్ సండేనే ఈ యొక్క ఈస్టర్. ఈ ఈస్టర్కి ముందు వచ్చే ఆదివారమే ఈ యొక్క మట్టల ఆదివారం, లేదంటే పామ్ సండే అని చెప్పేసి అంటారు అనమాట. ఇట్లాగా జరుపుకుంటారు. కాబట్టి ఈస్టర్ అనేది ఇదిగో ఒకటే రోజున ఎందుకు రాదు అనడానికి మన యొక్క అంటే మనకి అంటే మనకి తెలిసిన ఈ యొక్క అంటే మనకు తెలిసిన ఆధారాలను బట్టి ఇది అనమాట. కాబట్టి దయచేసి అందరూ జ్ఞాపకం వచ్చేసిన ప్రతి ఒక్క దాని గురించి మన పిల్లలకు మనం చెప్పాలి. ఎవరైనా కానీ ఏదైనా కానీ, అమ్మ మనం ఈ దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నాం, అమ్మ మనము ఎట్లాగే ఎందుకు మనం చేస్తున్నాం, అమ్మ మనం బలంలో ఎందుకు పాలు పంపులు పొందుతున్నాం, అమ్మ మన క్యాలెండర్లో బైబిల్ వాక్యం ఎప్పుడు ఎందుకు ఉండాలమ్మా, మన ఇంట్లో గోడ మీద ఎప్పుడు వాక్యం ఎందుకు ఉండాలమ్మా అని చెప్పేసినప్పుడు మీరు మీ పిల్లలకు మంచిగా చెప్పాలి. మీరు మీ పిల్లలకు శ్రేష్టమైన దాన్ని మీరు వివరించాలి. అమ్మ ఈ యొక్క అనిపిస్తూ ఉన్నప్పుడల్లా ఆ వాక్యం మనల్ని గుర్తు చేస్తుంది. ఇంకో నేను నీకు ఉన్నాను, లేదంటే నీ శ్రమలో నేను నీకు తోడను. ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఆ వాక్యం మనలను తిరిగి మనం నీరసించిపోయినాను, మనము ఈ యొక్క లోకం యొక్క పనులలో, లోకం యొక్క ఆటుపాట్లలో మనం మురిగి తేలుతూ మనం కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఆ వాక్యం మనకు దారిని చూపిస్తుంది అని చెప్పేసి మనము మన పిల్లలకు చెప్పాలి. బైబిల్ వాక్యం మనం ప్రార్థన చేయాలి. ఎన్ని మనము చెప్పుకుంటూ పోవాలి. ప్రతి ఒక్కరూ అంటారు పిల్లలు వినే వయసు అంటే 5-6 సంవత్సరాలు అంటారు, లేదంటే 10-15 సంవత్సరాలు అంటారు, లేదంటే 20-30 సంవత్సరాలు అని ఇంకొకరు ఎవరు చెప్తారు. నేను చెప్తున్నానమ్మా, పిల్లలు వినే వయసు అనేది ఏంటో తెలుసా? పిల్లలు అంటే వైపు తిరుగుతారు చూసావా, 6 నెలలను 7 నెలలను, అదే వారికి శ్రేష్టమైన సమయము, సరైన సమయం. నీవు మంచి నేర్పడానికి, నీ పిల్లలకు నీవు దేవుని భయం నేర్పడానికి, ఇగో నీ పిల్లలకు నీవు లోకం యొక్క సంగతులను నీవు నేర్పడానికి అదే సరైన సమయము. అప్పటి నుంచి నువ్వు చెప్పుకుంటూ రావాలి. ఇంకో మా పిల్లవాడికి 10 సంవత్సరాలు వచ్చిందో చెప్తా, మా పిల్లవాడికి 15 సంవత్సరాలు వచ్చిందో చెప్తా, మా పిల్లవాడికి 20 సంవత్సరాలు వచ్చిందో చెప్తానంటే అప్పటికి లోకంలో వాడు మునిగిపోయి నీ మాటే కాదు ఇంకెవరి మాట వెళ్ళలేని స్థాయికి వాడు వెళ్ళిపోతాడు. వాడు అలాగే వెళ్ళిపోయాడంటే నీ జీవితము, రాబోయే ఈ యొక్క సమాజము కూడా అంతే దుర్భరంగా ఉంటుంది. జాగ్రత్త. ప్రతి ఒక్కరు అనుకుంటాం సమాజం పాడైపోయింది, సమాజమే పాడైపోలేదమ్మా. కుటుంబాలు పాడైపోయినాయి. కుటుంబాలు పిల్లల్ని వారు జాగ్రత్తగా పెంచడంలో పాడైపోయారు, పిల్లల్ని జాగ్రత్తగా కాల్చడంలో వారు పాడైపోయారు, పిల్లలకు భయం చెప్పడంలో వాడు పాడైపోయారు, పిల్లవాడికి సరైన ప్రవర్తన నేర్పడంలో వాడు పాడైపోయారు తప్ప సమాజం ఎప్పుడు పాడలేదు. సమాజం ఇప్పుడు సమాజంలాగా ఉంది. ఆ యొక్క సమాజంలో ఉంటున్న కుటుంబాల మీద మాత్రమే రాబోయే సమాజం అనేది రాసి పెట్టి ఉంటుంది. ఆ యొక్క సమాజంలో ఉన్న కుటుంబాలు ఆ యొక్క వ్యక్తుల యొక్క ప్రవర్తనను బట్టి, వారి పిల్లలను పెంచే విధానం బట్టి, వారు తమ యొక్క తల్లిదండ్రుల వారు అనుసరించే విధానం బట్టి తర్వాత తరం అనేది నేర్పబడుతుంది. ప్రతి ఒక్కరు చెప్తారు అంటే మేము చిన్నపిల్లలు భలే చేస్తారని. అంటే నువ్వు ఇంట్లో బూతులు తిడతావు అనుకో, వాళ్ళ ఇంట్లో బూతులు తిడతారు. నువ్వు ఇంట్లో నీ యొక్క తల్లిదండ్రులను గౌరవిస్తున్నావు అనుకో, వారు ఇంట్లో నీ తల్లిదండ్రులను వారు పెద్ద తర్వాత నిన్ను గౌరవిస్తారు. అట్లా ప్రతి దాన్ని బట్టి మనము ప్రతి దాన్ని పిల్లలకు మనం చెప్పడమే కాదు కానీ మనం కూడా చేసుకోవాలి. అందులో బట్టి వారు కూడా మనం చూసి నేర్చుకుంటారు తప్ప మనము పిల్లలు ఏం నేర్చుకోరు. పిల్లలు ఏమంటారండి, వాళ్ళు వినరు అంటే వాళ్ళు ఎప్పటికీ వినరమ్మ, ఎప్పుడే కాదు ఎప్పుడే వినరు, ఎవ్వరు వినరు వాళ్ళు. కాకపోతే ఏంటంటే మనం చెప్పుకుంటూ పోవాలి. ఒకనొక సమయానికి అది వారికి ఆటోమేటిక్గా అది గుర్తు వచ్చి అది వారిని ప్రేరేపించి అది వారిని ఆ మార్గంలోనే వాళ్ళని నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, దేవుని యొక్క భయములో, దేవుని యొక్క భక్తిలో మనము పిల్లలను పెంచడంలో మనం ఎప్పుడైతే మనము వెనకడుగు వేస్తామో అప్పుడు మనము ఏంటంటే వారి యొక్క జీవితం గురించి మనం అప్పుడు భయపడాలి. కానీ వీళ్ళకి నేను లక్షలు సంపాదించలేదు, వీళ్ళకి నేను కోట్లు సంపాదించలేదు, వీళ్ళకి నేను బంగ్లాలు కట్టలేదు, వీళ్ళకి నేను కార్లు కొనాలనే విషయంలో భయపడటం వల్ల కేవలము సున్నా ఉపయోగం. ఎందుకంటే నేను చాలా సంగతులు నేను చూశాను. ఈ యొక్క హైదరాబాద్లోనే ఒక అతను చైన్ స్నాచింగ్లో పట్టుబడితే అతన్ని కొడితే అతను చెప్పాడు, మా నాన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్, మా అమ్మ ఒక గవర్నమెంట్ కాలేజ్ లెక్చరర్, వాళ్ళిద్దరికి 1,50,000 జీతం వస్తుంది నెలకి. వాళ్ళ దాంట్లో నాకు 10,000 ఖర్చులు ఇస్తే ఆ 10,000 సరిపోక నేను ఇంకా డబ్బు కావాలని నేను చైన్ స్నాచింగ్ మొదలుపెట్టా అన్నారు. ఇంతకంటే దుర్భరం ఇంకేమైనా ఉంటుందా? తల్లిదండ్రులు అంత సంపాదిస్తున్నా కానీ కొడుకు ఇలాగ దొంగతనం చేశాడంటే అంతకన్నా దుర్భరమైన పరిస్థితి ఉంటుందా? కొడుకుని ఇంట్లో మనము ఆయనకి బతము చెప్పకుండా, కొడుకు ఏం చేస్తున్నాడో కనీసము మనకు అవగాహన లేకుండా మన పనుల్లో మనం నిమగ్నం అయిపోయి మన యొక్క బాధ్యతలు మనం
మనము మితిమీరిన బాధ్యతలు మనం నెత్తి మీద వేసుకుని మనము ప్రయాణం చేస్తూ మనం పరిగెత్తుతూ పోతుంటే నువ్వు వాడి కోసం నువ్వు కోట్లు ఖర్చు పెట్టవచ్చు, వాడి కోసం నువ్వు కోట్లు దాచిపెట్టవచ్చు, లక్షలు దాచిపెట్టవచ్చు, బంగ్లాలు కూడా అన్నీ కొట్టచ్చు. వాడి గుణం సరిలేకపోతే రేపొద్దున నువ్వు వాడి కోసం దాచిన ఆ ₹1,00,00,000 బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. దయచేసి జాగ్రత్త. ఎందుకంటే ఎప్పుడు రేపు రాబోయే సమాజం ఎట్లా కట్టబడతాయి అంటే ఈరోజు నీ ఇంట్లో కట్టబడేదే రేపటి సమాజము. రేపటి సమాజం బాగాలేదు, ఈరోజు సమాజం బాగాలేదంటే ఎవరు కాదమ్మా, దానికి మనమే దానికి మన యొక్క పిల్లలను మనం పెంచడంలో మనము ఫెయిల్ అయ్యాం. మన యొక్క పిల్లలకు మనం భయం నేర్పడంలో మనం ఫెయిల్ అయ్యాం. ఈ రోజున సమాజం బాగోలేదు అంటే గల కారణం ఎవరు కాదమ్మా, ఇది దేవుడు ఇచ్చినది కాదు, ఎవరు ఇచ్చినది కాదు, మనుషులు స్వతహాగా తమ చేతులారా తాము చేసుకున్నది. ఈ యొక్క 70 సంవత్సరాల సమయంలో ఇజ్రాయేల్ జనంగా రాటగల కారణం ఏంటంటే వారు దేవుని విసర్జించడమే తప్ప వారి జీవితంలో కష్టములు రావాలని దేవుడు వారిని 70 సంవత్సరంలో ఆ యొక్క బబులోని యొక్క బానిసత్వానికి, బబులోని యొక్క దాసత్వానికి దేవుడు అప్పగించలేదు. కానీ దేవుని యొక్క మాటను విడకుండా దేవునికి వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేయటం బట్టి ఆయన యొక్క ప్రవక్తల యొక్క మాటలను ఇంకో రాజులు, అధిపతులు, పితరులు అందరూ ఆ యొక్క ప్రవక్తల మాటలను విసర్జించటను బట్టి ఆ యొక్క ఇజ్రాయేల్ జనాంగము, ఆ యొక్క యూదయ జనాంగము ఆ యొక్క బబులోను దాసత్వంలో 70 సంవత్సరములలో లేకపోయింది. దయచేసి జాగ్రత్త, దయచేసి జాగ్రత్త. దేవుడు మనల్ని చూస్తూ ఉంటున్నాడు. దేవుడు మనలను ఆయన చూస్తూ ఉంటున్నాడు. ఆయనకి తను బిడ్డను కష్టపెట్టాలని ఆయనకి ఎప్పుడు ఉండదమ్మా. మనం చేసే పనులే మన మీదకి శ్రమలు తీసుకొస్తే లోకం పాడైపోయింది, అంత్యదినములు వచ్చేసినాయి, దేవుడు రాకడ వచ్చేసిందమ్మా. దేవుడు రాకడ ఎప్పుడు రావాలో దేవుడు తెలుసు. కానీ ఆ సమయానికి నీ పిల్లలను నువ్వు జాగ్రత్త పరచుకోకపోతే వారు నరకానికి పోతారు. వారి బాధ్యతను వారిని మంచి చప్పట్లు ఫెయిల్ అయ్యేందుకు నువ్వు కూడా అక్కడికే పోతావు. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, బెత్తము పట్టనివాడు తన కుమారునికి విరోధి. ఏంటి? బెత్తము పట్టనివాడు తన కుమారునికి విరోధి. ఎందుకని అంటే వాళ్ళ బైబిల్ చెప్పడంలో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, వారు బైబిల్ నేర్పించడంలో వారు ఫెయిల్ అయిపోయారు, దేవుని గురించి వారు చెప్పడంలో వారు ఫెయిల్ అయిపోయారు. అందరూ బట్టి దేవుడు చెప్తున్నప్పుడు, నువ్వు వాడిని గద్దించినప్పుడు, నువ్వు వాడికి సరైన మార్గం నువ్వు వాడికి చెప్పనప్పుడు, దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. మనం అందరము రేపటి సమాజం పాడైపోయింది, ఈరోజు సమాజం పాడైపోయింది, ఎవ్వరు పాడు చేయలేదమ్మా. దేవుడు స్వతహాగా ఆయన ఏమి రాసి పెట్టలే ఈ సంవత్సరానికి లోకం పాడైపోవాలని. మనుషులు స్వతహాగా తమ చేతులతో తాము చేసుకున్న లోకమే ఈరోజు పాడైపోయింది తప్ప దీనికి దేవునికి ఏమాత్రం సంబంధం లేదు. అంత్యదినాల్లో లోకం పాడైపోతుంది, అంత్యదినాల్లో ఇది పాడైపోతుంది. ఏం పాడదమ్మా? దేవుడు రాకడ వస్తుంది. దేవుడు ముందే చెప్పండి, నేను ఎట్లా వస్తానని నేను చెప్పను. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇలాగ దేవుడు అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, కంగారం లేదు, అదే ఇది లేదంటే చాలామంది చాలా ఆలోచిస్తాడు. అంతెందుకు నేను మాట చెప్తాను. పాస్టర్ గారు 88 రీజన్స్ ఫర్ జీసస్ సెకండ్ కమింగ్ ఇన్ 1988 అని చెప్పేసి ఒక పుస్తకం రాస్తే అందరూ ఆ పుస్తకం చూసి ఇది అంటే మీరు చాలా హడలిపోయారంట. ఒకసారి ఫ్లైట్లో ఆయన వెళ్తుంటే ఒక ఉరుములాగా ఒకటి పడేటప్పటికి అమ్మో ఇదిగో జీసస్ సెకండ్ కమింగ్ వచ్చేసింది, అందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్తే పాస్టర్ గారు నేను దేవుడి దగ్గరికి వెళ్తానని చెప్పేసి ఆ పుస్తకం రాసిన పాస్టర్ గారు ఫ్లైట్లో పడుకుంటే కళ్ళు తెరిసేటప్పటికి ముంబైలో, హైదరాబాద్లో ఉన్నా అంట. ఎందుకంటే 88లో రాలేదు అది. అంతే, 88లో దేవుడు రాకడ రాలేదు. అది దేవుని చిత్తం కాదు. మనం ఎన్ని అనుకున్నా కానీ దేవుని యొక్క రాకడ ఎప్పుడు రావాలో దేవుడికి మాత్రమే తెలుసు. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసింది, తన కుమారుని నేను తనకు పరిశుద్ధాత్మ ఎవ్వరికి కూడా ఆ యొక్క సంగతులు తెలియవండి. అది కేవలము దేవునికి మాత్రమే తెలుస్తుంది. ఆ దేవునికి మాత్రమే తెలిసిన రోజుల్లో ఆ సమయానికి మన బిడ్డలను మనము పరలోక రాజ్యం చేర్చాలంటే, ఆ సమయంలో మనము మన కుటుంబంతో సహా దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి అని అంటే, ఆ సమయంలో మనమందరము మనం సంఘముగా మనం దేవుని యొక్క రాజ్యంలో ఉండాలి అని అంటే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనము గట్టిగా పట్టుకొని ఎప్పుడు దేవుని యొక్క మాటను విననొల్లక కాకుండా, తిరుగుబాటు చేసే వారంగా కాకుండా దాన్ని విని పట్టుకొని ఆచరించి నడిచే వారమై మనం ఉండాలి. అదే ఇక్కడ ఇజ్రాయేల్ జనాంగం గురించి దేవుడు మనతో మాట్లాడుతున్న సంగతులు. మనము ఈ యొక్క 6వ వచనం వరకు మనం చూసుకున్నాం. దయచేసి మిగిలిన వచనాలు మనము వచ్చే వారము వీటి గురించి మరి క్లుప్తంగా మరి వివరణగా మనము మాట్లాడి తెలుసుకుందాం. దయచేసి వచ్చిన వారం తల వంచినట్లయితే, చూస్తున్న వారం దయచేసి తల వంచినట్లయితే చిన్న ప్రార్థన చేస్తారు. మహాగణుడును మహోన్నతమైన దేవానికి స్తోత్రం నా ప్రభువా. ఇగో రక్షించి నడిపించడం దేవానికి వందనాలు. ఇగో నీకు నామం బట్టి నా ప్రభువా, నీకు ఆత్మ నడిపింపు ద్వారా నా ప్రభువా, ఇగో నాతోను మాతోను నాకు చెప్పిన మాటలను బట్టి నా తండ్రి ఇగో నీకు స్తోత్రం నా ప్రభువా. ఇగో నా తండ్రి నువ్వు మాకు నిచ్చిన ప్రభు
పెట్టి జ్ఞానం బట్టి నీకు వందనములు నా ప్రభువా. ఇగో నా తండ్రి ఇటు ధన్యత బట్టి నీకు స్తోత్రములు నా ప్రభువా. ఇగో నా తండ్రి నువ్వు నాతోను మాత్రం నువ్వు మాకు ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ ఆహారం బట్టి నీకు స్తోత్రములు నా తండ్రి. ఇగో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డకు నా ప్రభువా, ఇగో నా తండ్రి మీరు మేలు కొరకు మీరు దాచండి. ఇగో వెనగలించడం గ్రహించిన ఆత్మ మీరు దాచేసిన ప్రభా. ఇగో ప్రతి ఒక్కరు నా తండ్రి ఈ యొక్క ప్రార్థన, ఈ యొక్క వాక్యం తమ హృదయంలో జాగ్రత్త పరుచుకుని నా ప్రభా. ఇక జాగ్రత్త కలిగి, భయం కలిగి, భక్తి కలిగిన ప్రభు నీకు సన్నిధులు నా ప్రభా. తన యొక్క తల్లిదండ్రులు గౌరవిస్తూ తన యొక్క పిల్లలను పెంచడంలో నా ప్రభా. ఇక ప్రతి ఒక్కరు నా తండ్రి వారి వారి యొక్క బాధ్యతను ఎరిగి నా ప్రభా. ఇక నా తండ్రి నీ యొక్క సమయంలో నీ యొక్క రాజ్యంలో నా తండ్రి ఇక వారందరూ చేర్చబడుటకు, సంఘముగా ఎత్తబడుటకు, ఇక వారందరూ పాలిభాగస్తులు మీరే కృప చూపించి, మీరే నడిపించి, మీరే సమస్త ఘనత మహిమ ప్రభలు ఇగో మీరే పొందుకోమని చూడండి. యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దేవుని యొక్క రాకడ ఆలస్యం అయితే మరలా మరి ఒక వారము ఈ యొక్క దానియేలు గ్రంథం యొక్క బైబిల్ ధ్యానాలను మనకు స్తోత్రాలు. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు.